తిరుపతి జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని, మోహన్ బాబు, విష్ణులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా కాకినాడ జేఎన్టీయూకి ఎదురుగా మానవహారం నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు, ఎం గంగసూరిబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వైభావి, పీడీఎస్యూవి రాష్ట్ర కార్యదర్శి సతీష్, విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు రవితేజ మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసిన ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆందోళన చేస్తున్న తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు, తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్ ను, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ ను మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన కిరాయి గుండాలు 20 మంది కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోవడం దుర్మార్గమన్నారు. యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తుంటే అనేక సార్లు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని, కళాశాలలో జరిగే దోపిడీలను ప్రశ్నిస్తే కిడ్నాప్ చేయడం దుర్మార్గమని అన్నారు. విద్యాశాఖ, హోంశాఖ మంత్రులు వెంటనే స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీపై జరిగే అన్యాయాలు, అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ చేయించినటువంటి మోహన్ బాబు, విష్ణులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యా మండలి, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విద్యార్థులకు మోహన్ బాబు యూనివర్సిటీ ఇవ్వాల్సిన 26.17 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎం వీరబాబు, వి దుర్గారావు, సిద్ధు, బాలాజీ, ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్, సత్యం, నరసింహ, మణికంఠ, జయరాం, మణికంఠ, రాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏదైతే తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి వెళ్ళినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకుల్ని 20 మంది గోండాలు మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన కిడ్నాప్ చేసి ఎస్ఎఫ్ఐ నాయకులు తీసిపోయారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే గుర్తింపు రద్దు చేయాలి. ఏదైతే విద్యార్థికి ఇవ్వాల్సిన 27,000 కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కిడ్నాప్ కి పాల్పడినటువంటి మంచు విష్ణు, మోహన్ బాబుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏదైతే రౌడీగా బిహేవ్ చేస్తూ ఉంటుందో యూనివర్సిటీలో ఏదైతే బౌన్సర్ని యూనివర్సిటీ నుంచి వెంటనే పంపించాలని ఎస్ఎఫ్ఐగా, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్, విద్యార్థి జేఏసీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మోహన్ బాబు యూనివర్సిటీ గోండాలు ఎవరైతే విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేసి వారిపై దాడి చేసి కేసులు పెట్టారో ఆ కేసులు ఎత్తివేయాలి. అలాగే మోహన్ బాబు యూనివర్సిటీలో కోట్ల రూపాయలు అవినీతి చేసి విద్యార్థులు దోచుకుని ఉంటే ప్రశ్నిస్తే అరెస్టులు చేసి విద్యార్థి నాయకులు చేయమని సిగ్గుచేటుగా భావించి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన చేస్తాం జరుగుతూ ఉంది. మోహన్ బాబు గారు మీకు ఒకటే విషయం చెప్తా ఉన్నా, మీ అబ్బాయి మంచు మనోజ్ను పంపించి మీరు ఇబ్బంది పెట్టినట్టుగా విద్యార్థి నాయకులతో మట్టికి చెలగాట నడిచే మట్టికి విద్యార్థి యువజన సంఘాల కథ ఏంటో, వాళ్ళ సత్తా ఏంటో మీకు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు బహిరంగ వచ్చి క్షమాపణ చెప్పి ఏదైతే కేసులు పెట్టారో వాళ్ళ మీద వెంటనే ఆ కేసులు ఎత్తివేసి మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మట్టికి మీ తిరుపతిలో ఉన్న మీ యూనివర్సిటీని, హైదరాబాద్లో ఉన్న మీ ఇంటిని కూడా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించి మీకు బుద్ధి చెప్తామని ఈ కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తున్నాం.